మీరు చూస్తున్న యూఎస్ హెల్త్ కేర్ తెలుగు ట్యూటోరియల్. సో సో మా ట్యూటోరియల్ గురించి ఏంటంటే, రీసెంట్గా మేము ఆఫ్లైన్ అనేది మేము పాస్ట్ ఒక 1 year నుంచి మేము ఆన్లైన్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నామండి. సో రీసెంట్లీ వి స్టార్టెడ్ ఆఫ్లైన్ క్లాసెస్ యాజ్ వెల్ అండి. ఓకే, సో ఇది వచ్చేసి మీకు ఉప్పల్ మెట్రో స్టేషన్కి నియర్ బై ఉంటుందండి. సో ఇందులో మేము ఏమేమి కవర్ చేస్తామంటే కంప్లీట్ యూఎస్ హెల్త్ కేర్ ప్రాసెస్ అండి. విచ్ ఇందులో ఏమేమి కవర్ అవుతుందంటే మీకు చార్జ్ ఎంట్రీ, పేమెంట్ పోస్టింగ్, ఏఆర్ కాలింగ్, వేస్ట్ ఎలిజిబిలిటీస్ అండ్ డెమోగ్రఫిక్ ప్రాసెస్ అన్ని కవర్ చేస్తామండి విత్ రియల్ టైమ్ సినారియోస్ అండి. సో విత్ రియల్ టైమ్ సినారియోస్ అలాంగ్ విత్ సాఫ్ట్వేర్ అనమాట. సో క్లయింట్ దగ్గర మనకి ఎట్లయితే సాఫ్ట్వేర్ ఎన్విరాన్మెంట్ ఉంటుందో అదే ఎన్విరాన్మెంట్ పైన మేము రియల్ టైమ్గా ప్రాక్టీస్ చేపిస్తామండి. సో దట్ మీకు ఏంటంటే మీరు ఒక 2 to 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నప్పుడు మీకు ఇది మోర్ యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో ఇంటర్వ్యూ మీరు ఈజీ క్రాక్ చేయవచ్చు అనమాట. సో వితౌట్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ లేని మీరు సబ్జెక్ట్ నేర్చుకుని వెళ్తే ఇట్స్ నాట్, మీరు ప్రాక్టీస్ అక్కడ గెట్ ఇన్ అవ్వలేరండి. ఓకే, సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే ఈ కింది నెంబర్కి కాల్ చేయండి. ఓకే, సో మా బ్యాచ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 AM to 8 PM వరకు ఉంటుందండి. సో డైలీ 1 hour ప్రొవైడ్ చేస్తామండి. ఓకే, సో ఈ కోర్స్ మీకు బెనిఫిట్స్ ఏముంటుంది అంటే ట్రైనింగ్ మెటీరియల్, క్లాస్ రికార్డింగ్ వీడియోస్, రెజ్యూమ్ అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ యూఎస్ హెల్త్ కేర్ సాఫ్ట్వేర్ అండి. సో ఈ సాఫ్ట్వేర్ అనేది ఏంటంటే కంప్లీట్ యూఎస్ హెల్త్ కేర్ సాఫ్ట్వేర్ అండి. సో ఇది అనేది మేము మీకు ప్రొవైడ్ చేస్తామండి. ఓకే, సో మనం ఈ సినారియోలో మనం ఏం తెలుసుకుందామంటే, సో ఇది రెగ్యులర్ సినారియో అండి. ఓకే, సో అందరు తెలిసిందే. సో ఇన్ఫర్మేషన్, క్లైమ్ డినైడ్. సో క్లైమ్ డినైడ్ డ్యూ టు మిస్సింగ్ ఇన్ఫర్మేషన్. సో మిస్సింగ్ ఇన్ఫర్మేషన్, సో క్లైమ్ డినైడ్ డ్యూ టు మిస్సింగ్ ఇన్ఫర్మేషన్. ఓకే, క్లైమ్ డినైడ్ మిస్సింగ్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఈ మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ కింద మనకి ఏమేమి వస్తాయి అన్నమాట. సో మనకి దీని కింద చాలా వస్తాయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డెమోగ్రఫిక్ మిస్సింగ్, డెమోగ్రఫిక్ రిలేటెడ్. ఓకే, సో డెమోగ్రఫిక్ రిలేటెడ్లో ఏమేమి వస్తాయి మీకు? నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ జెండర్, డిఓబి. సో ఎవ్రీథింగ్ అండి. డెమోగ్రఫిక్ అంటే పేషెంట్ సంబంధించిన డెమోగ్రఫిక్ అన్నమాట. నెక్స్ట్ ప్రొవైడర్ ఇన్ఫో. ఓకే, ప్రొవైడర్ ఇన్ఫో. సో ప్రొవైడర్ ఇన్ఫో. దెన్ నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఇన్ఫో. ఓకే, సో ఇలా మనకు ఈ మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ కింద చాలా వస్తాయండి. సో దీని కోడ్ ఏంటంటే CO16 అండి, CO16. సో మిస్సింగ్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మిస్సింగ్ అంటారు అనమాట. ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నెంబర్ ఆఫ్ వస్తాయి అనమాట అందులో. సో మనకు చాలా ఉంటాయండి. సో ఈ సినారియో వచ్చినప్పుడు ఏంటంటే మనము కాల్ చేయకుండానే మనం రిజాల్వ్ చేయొచ్చు అనమాట. వితౌట్ కాల్ తోటి మనం రిజాల్వ్ చేయొచ్చు. ఓకే, అది ఎలా? ఓకే, అది నేను ఎలా అయితే ట్రైనింగ్ ఇస్తానో అదే మోడల్లో నేను ఒక సినారియోని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండి. ఓకే, సో వాట్ స్టెప్స్ వీ హ్యావ్ టు ఫాలో అనమాట. సో ఫస్ట్ థింగ్, ఏ కాల్ మనం తీసుకున్నా కానీ దానికి ఒక ప్రీ అనలైజ్ కాల్ ఉంటుందండి. ఓకే, ప్రీ అనలైజ్ చేసుకోవాలన్నమాట మనం. సో అంటే రైట్ ఏంటి అసలు సినారియో ఏంటి? ఓకే, ప్రొవైడర్ నేను ఏం తీసుకుంటా అంటే సినారియో ఇందులో ఒక ప్రొవైడర్ ఇన్ఫో తీసుకుంటాను అండి. ఓకే, మిస్సింగ్ ప్రొవైడర్ ఎన్పిఐ నెంబర్. మ్యాక్సిమం వచ్చేసి ఎన్పిఐ నెంబర్ కాడ మిస్ అవుతుందండి. ఓకే, ఎన్పిఐ నెంబర్ అనేది రాంగ్ డిజిట్స్ వేస్తారనమాట. సో అది నేమ్ అయి ఉండొచ్చు, ఎన్పిఐ ఉండొచ్చు. సో ఎన్పిఐ తీసుకుంటాను. సో ఎన్పిఐ అంటే ఎలా చెక్ చేస్తాం మనం అని చెప్తాను అనమాట. ఓకే, సో ఫస్ట్ ప్రీ కాల్ అనలైజ్ చేయాలండి. ఓకే, స్టెప్ వన్ ఏంటంటే మీరు ఏ కాల్ తీసుకున్నా ప్రీ కాల్ అనలైజ్ చేయాలన్నమాట. ఓకే, ప్రొవైడర్ ఇన్ఫో మిస్సింగ్. సో ప్రొవైడర్ ఇన్ఫో మిస్సింగ్ అంటే మన దగ్గర కొన్ని సోర్సెస్ ఉంటాయండి. ఓకే, వాట్ ఆర్ దే? ఓకే, సోర్సెస్ చెక్ చేసుకోవాలండి. సోర్సెస్ మన దగ్గర ఏమేమి ఉంటాయండి? ఈడిఐ ఉంటుంది. సో ఈడిఐ మీన్స్ ఈడిఐ ఆర్ పిఎంఎస్ బోత్ ఆర్ సేమ్ అండి. సో ప్రొవైడర్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. సో ప్రొవైడర్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అంటారు. ఈడిఐ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ డాటా ఇంటర్చేంజ్ సాఫ్ట్వేర్ అంటారండి. సో నేను చూపిస్తాను ఆ సాఫ్ట్వేర్ అనేది ఎలా ఉంటుందో నేను మీకు ఇప్పుడు క్లాస్లో చూపిస్తాను. ఓకే, సో ఇట్స్ అ ప్రొవైడర్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. సో మనకి ఇందులో ఏంటంటే చార్జ్ ఎంట్రీ వాళ్ళు యూజ్ చేస్తారండి. ఇవి చార్జ్ ఎంట్రీ వాళ్ళు యూజ్ చేస్తారు. పేమెంట్ పోస్టింగ్, ఏఆర్ కాలింగ్, ఎవరి డిపార్ట్మెంట్కి వాళ్ళకు కొన్ని స్క్రీన్స్ ఉంటాయి, షేర్ చేస్తారండి. వాటి వరకు యాక్సెస్ ఇస్తారనమాట. ఓకే, సో
ప్రొవైడర్. సో మనకు ప్రొవైడర్ ఇన్ఫో ఎవరు ఎంటర్ చేస్తారంటే చార్జ్ ఎంట్రీ వాళ్ళు ఎంటర్ చేస్తారు నార్మల్ కేసులో. సో మనకి ఎలా అంటే సింపుల్గా ఇలా ఉంటుందండి. సో 13 ఓకే డెమోగ్రఫిక్ మనకు షీట్ అనేది ఇలా వస్తుందండి. డెమోగ్రాఫిక్ షీట్ ఒక పేషెంట్‌కి చార్జ్ ఎంట్రీ వాళ్ళ దగ్గరికి ఎలా అంటే ఇలా షీట్ వస్తుందన్నమాట. సో వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎంటర్ చేస్తారు. సో ఇక్కడ పేషెంట్ నేమ్, ఫస్ట్ నేమ్. సో ఇప్పుడు ఈ సినారియో ఏమైపోయిందంటే ఇక్కడ నేను చెప్పే సినారియోలో ఏమైందంటే ప్రొవైడర్ ఇన్ఫో ఉంటుందండి. ఇనిషియల్ ఎక్స్‌క్యూజ్ మీ సిటీ, పాలసీ హోల్డర్ ఇక్కడ చూడండి రిఫరింగ్ ఫిజిషియన్ అనమాట. సో రిఫరింగ్ ఫిజిషియన్ నేమ్ అలాంగ్ విత్ ఎన్‌పై నెంబర్ కూడా ఎంటర్ చేయాలన్నమాట. ఓకే. సో ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ మిస్ అయిందన్నమాట. సో ఇన్ఫర్మేషన్ మిస్ అయింది. సో అదెవరంటే చార్జ్ ఎంట్రీ వాళ్ళు మిస్ చేసిర్రు మేబీ. చార్జ్ ఎంట్రీ వాళ్ళు మిస్ చేసిర్రొచ్చు. సో దట్ దాని గురించి మనం ఏం చేయాలంటే ప్రీ కాల్ అనలైజ్ చేసుకోవాలి. సో ఓకే. మన దగ్గర సాఫ్ట్‌వేర్ ఉన్నది. ఓకే. ఇన్ కేస్ ఇందులో దొరకకుంటే మనం అప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే వెబ్‌సైట్స్‌కి వెళ్ళాలండి. ఏమైనా వెబ్‌సైట్స్‌లోకి వెళ్తే దొరుకుతుందా? ఓకే. ఏమైనా వెబ్‌సైట్స్‌లోకి వెళ్తే దొరుకుతుందా అని చెక్ చేసుకోవాలి. మనకేందంటే ఈ ప్రొవైడర్‌ని ఐడెంటిఫై చేయడానికి మనకు కొన్ని సైట్స్ ఉన్నాయండి. ఆ సైట్స్ అనేది నేను మీకు చెప్తాను ఈ క్లాస్‌లో. ఓకే. నెక్స్ట్ ఓకే. ఇన్ కేస్ ఈ 2 వల్ల రిజాల్వ్ కాకుంటే దెన్ ఓన్లీ వి గో ఫర్ కాల్ అండి. ఓకే. రైట్. నెక్స్ట్ సో అప్పుడు మనం ఫైనల్ ప్రియారిటీ. సో ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే మన దగ్గర ఉన్న రిసోర్స్ చెక్ చేసుకోవాలి. సో ప్రీ కాల్ అనలైజ్ చేసుకుంటాం మనం. సో ఈడిఐ పిఎంఎస్లో వెబ్సైట్స్ కాల్. సో ఒక్కొక్క స్టెప్ చేసుకుని పోదామండి. ఫస్ట్ ఈడిఐ పిఎంఎస్ చూద్దాం. ఈ సినారియోని మనము 3 టైప్స్లో రిజాల్వ్ చేయొచ్చు. ఓకే. ఫస్ట్ వచ్చేసి ఈడిఐ అండ్ పిఎంఎస్ సాఫ్ట్వేర్. ఓకే. ఓకే. సో ఇందులో మనం ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంటంటే పేషెంట్ ప్రీవియస్ ఇన్ఫో అండి. ఓకే. పేషెంట్ ప్రీవియస్ ఇన్ఫో చెక్ చేయాలి. సో అది ఎలా అంటే దిస్ ఇస్ ఎ సాఫ్ట్వేర్ అండి. సో దీన్ని మనం పిఎంఎస్ సాఫ్ట్వేర్ అని అంటామండి. ఓకే. దీన్ని ఏమంటామంటే మనం పిఎంఎస్ సాఫ్ట్వేర్ ప్రొవైడర్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ సిస్టమ్ అన్న ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అన్న దిస్ వన్ ఓన్లీ అండి. సో ఓకే. నేను ఒక అకౌంట్‌ని క్రియేట్ చేస్తున్నానండి. నేను డెమో కోసం అని చెప్పేసి ఒక అకౌంట్‌ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే. పేషెంట్ నేమ్ వచ్చేసి స్కాట్ డానియల్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 2004 జూన్ 1st, జెండర్ ఇస్ మేల్. ఓకే. రెండరింగ్ ప్రొవైడర్. సో వాట్ ఇస్ ద డిఫరెన్స్ ఇన్ రెండరింగ్ ప్రొవైడర్ వీటి గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పానండి. ఒకసారి అక్కడికి మీరు వెళ్ళి చెక్ చేస్తే మీకు తెలుస్తుందండి. సో రెండరింగ్ ప్రొవైడర్ నేమ్ వచ్చేసి డాక్టర్ అనిల్ గోయల్ అండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా అనిల్ గోయల్. సో హాస్పిటల్ నేమ్ వచ్చేసి స్టార్ హాస్పిటల్స్. ఓకే. స్టార్ హాస్పిటల్. బిల్లింగ్ ప్రొవైడర్ వచ్చేసి సేమ్ అనిల్ గోయల్ యాజ్. ఓకే. బిల్లింగ్ ప్రొవైడర్ ఆల్సో బిల్లింగ్ ఏ హాస్పిటల్కి వెళ్తుంది అంటే బిల్లింగ్ ప్రొవైడర్. సో పీసీపీ మీన్స్ జేమ్స్ ప్యాట్రిషియన్ జేమ్స్ క్యామరన్. ఓకే. జేమ్స్ క్యామరన్. సో ఎన్పిఐ పీసీపీ ఎన్పిఐ ఏంటి 1 2 3 4 5 6 7 8 ప్రొవైడర్ ఎన్పి మీన్స్ ఇతని ఎన్పిఐ అండి. అనిల్ గోయల్ ఎన్పిఐ అనమాట. 1 2 3 4 5 6 సంథింగ్. ఓకే. నెక్స్ట్ గ్యారెంటర్ అంటే 18 years అవసరం. సో డేట్ ఆఫ్ సర్వీస్ బిల్లింగ్ డేట్ మొబైల్ నెంబర్ 1 2 3 సో సంథింగ్ ఏదో ఒకటి. నేను డమ్మీ డేటా క్రియేట్ చేస్తున్నాను అండి. నెక్స్ట్ ఇన్సూరెన్స్ యాడ్ చేస్తున్నాను. బ్లూ క్రాస్ బ్లూ షీల్డ్. ఓకే. బ్లూ క్రాస్ బ్లూ షీల్డ్ మెంబర్ ఐడి XYQ121555 ఎగ్జాంపుల్. ఆథరైజేషన్ నెంబర్ మిస్సింగ్. ఓకే. దెన్ నెక్స్ట్ సేవ్ చేసేసిన తర్వాత అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన సినారియో చూడండి. ప్రీవియస్ ఇన్ఫోకి వెళ్ళిన తర్వాత నేను ఏం చేస్తా అంటే నేను సాఫ్ట్వేర్లోకి వెళ్ళాలి. ఫస్ట్ మీకు కూడా ఒక సాఫ్ట్వేర్ ఇస్తారండి. సో మీరు ఏం చేస్తుంటారంటే ఎప్పుడైతే కాల్ చేస్తారో మీది ఈ స్క్రీన్ అండి. ఏఆర్ కాలింగ్ వాళ్ళు యూజ్ చేసే స్క్రీన్ వచ్చేసి ఇది అనమాట. ఓకే. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ప్రీవియస్ ఇన్ఫో. సో గో టు ఈడిఐ కరెక్షన్స్. ఇక్కడ చూడండి గో టు ఈడిఐ కరెక్షన్స్ అని ఉన్నది. సో ఈ గో టు ఈడిఐ కరెక్షన్స్ మీరు క్లిక్ చేశారనుకోండి. సో కరెక్టెడ్ క్లైమ్స్ ఓన్లీ. ఎస్. సో ఇక్కడికి వచ్చాక మీకు
ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడికి వచ్చాక మీకు ఇక్కడ ఎన్పిఐ నెంబర్స్ కనిపిస్తున్నాయండి. ఓకే, ఇక్కడికి వచ్చాక మీరు ప్రీవియస్గా ఎంటర్ చేశారు కదా. సో ఇప్పుడు మీ అక్కడ ఏమైందంటే మీకు సినారియో ఏంటంటే ఈ నెంబర్ అనేది ఈ నెంబర్ ఇక్కడ ఇచ్చారండి. ఓకే, ఈ నెంబర్ ఇచ్చారు కానీ ఆ నెంబర్ ఇక్కడ 2 సినారియోస్ మేబీ ఇవ్వకపోయి ఉండొచ్చు ఆర్ ఇచ్చి ఉండొచ్చు. ఇవ్వకపోతే ఎలా, ఇస్తే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చారనుకోండి ఈ నెంబర్ అనేది ఇన్వాలిడ్ ఉందన్నమాట. ఓకే, ఈ నెంబర్ అనేది రాంగ్ ఎంటర్ చేశారు. ఓకే, ఒకవేళ ఇవ్వలేదనుకోండి ఎలా ఎక్కడి నుంచి ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఫర్ దట్ ఏంటంటే సో ఇక్కడ మనం ప్రీవియస్ ఇన్ఫో ఇక్కడ దొరుకుతుంది మనకు. అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి కాపీ ఒకవేళ ఇది కరెక్టే ఇవ్వలేదనుకోండి ప్రీవియస్ ఇన్ఫో ఇక్కడ దొరికిపోతుంది అనమాట. అప్పుడు దీన్ని కాపీ చేసుకొని మనం నోట్ రాసుకుంటాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినారియో వచ్చేసి ఇప్పుడు నాకు ఇది ఇన్వాలిడ్ ఎన్పిఐ నెంబర్ అంటే ఇన్వాలిడ్ ఎన్పిఐ నెంబర్. సో మీకు ఇక్కడ సాఫ్ట్వేర్లో మీకు కొన్ని ఉంటాయండి, సైట్స్ ఉంటాయి ఇక్కడ మీకు ఇక్కడ చూడండి. ఓకే, వెబ్సైట్స్. ఓకే, వెబ్సైట్స్. సో వెబ్సైట్స్కి వెళ్ళాక మనకి ఇక్కడ ఇవి వచ్చేసి ఎలిజిబిలిటీ సైట్స్ అండి. సో ఇక్కడ వచ్చేసి ఎస్ గో టు ఎన్పిఐ లుకప్ అండి. సో నేను ఇది క్లిక్ చేశాను. సో ఇది క్లిక్ చేశాక నాకు ఏ సైట్కి వెళ్తుందంటే ఎన్పిఐ లుకప్కి రీడైరెక్ట్ అవుతుందండి ఇది. ఓకే, ఇక్కడ నుంచి అనమాట. సో ఇది ఏంటంటే సర్చ్ ఎన్పిఐ రికార్డ్స్ నేషనల్ ప్రొవైడర్ ఐడెంటిఫికేషన్ నెంబర్. ఓకే, నేషనల్ ప్రొవైడర్ ఐడెంటిఫికేషన్ నెంబర్. ఓకే, రైట్. సో మన ప్రొవైడర్ నేమ్ ఏంటంటే ఇక్కడ సాఫ్ట్వేర్లో మనకి ఇన్వాలిడ్ నెంబర్ ఉన్నది బట్ ఇది ఇన్వాలిడ్ అని చెప్తున్నారు అనమాట. ఒరిజినల్ ఐడెంటిఫై చేయాలి మనం. ఓకే, ఓకే, పేషెంట్ నేమ్ వచ్చేసి అనిల్ గోయల్. ఓకే, సో ఫస్ట్ నేమ్ గోయల్ అనిల్. సో మనకు డాక్టర్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ తెలిస్తే అయిపోతుంది. సర్చ్ కొట్టామనుకోండి. ఓకే, అది అనిల్ గోయల్. సి నేను ఎప్పుడైతే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కొట్టానో నాకు ఇక్కడ నెంబర్ వచ్చింది చూసారా. నేను ఎప్పుడైతే దీనిపైన క్లిక్ చేశానో ఎంటే డాక్టర్ హిస్టరీ మొత్తం వస్తుందండి. తను ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యాడు, తన టాక్సానమీ కోడ్ ఏంది. ఓకే, ఈ నెంబర్ రిజెక్ట్ అవ్వడం వల్ల కూడా మీకు డినై అవుతాయండి. క్లెయిమ్స్ అనేవి డినై అవుతాయి అనమాట. టాక్సానమీ కోడ్ సబ్మిట్ చేయరు. సో అప్పుడు కూడా మీకు క్లెయిమ్స్ అని డినై అవుతాయి. సో దట్ ఆల్సో అండర్ CO16 మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద ఒరిజినల్ ఎన్పిఐ నెంబర్. సో నేను ఈ నెంబర్ కాపీ చేసుకొని నేను ఎక్కడ పేస్ట్ చేయాలంటే ఇక్కడ అండి. సో ఇక్కడ పేస్ట్ చేయాలి సాఫ్ట్వేర్లో. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ క్లెయిమ్ని కరెక్ట్ చేస్తారు అనమాట మీరు. ఎస్, అప్డేట్ అయిపోయింది. దెన్ సేవ్, డేటా సేవ్ సక్సెస్ఫుల్. రైట్, అర్థమైందండి. సో ఈ కరెక్టెడ్ క్లెయిమ్స్ ఏంటంటే మళ్ళీ వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళిపోయి వాళ్ళు మళ్ళీ ప్రాసెస్ చేస్తారనమాట, రీప్రాసెసింగ్ చేస్తారనమాట. సో ఇది ఈ విధంగా ఐడెంటిఫై చేస్తాం. ఓకే, సో సాఫ్ట్వేర్ నుంచి ఐడెంటిఫై చేస్తాం. ఓకే, దిస్ ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్, సో ఇందులో మనం రెండు వాడాం. ప్రీవియస్ ఇన్ఫో ఈడిఐలో చెక్ చేసాం అండ్ క్రాస్ చెక్ కోసము ఇది ప్రీవియస్ ఇన్ఫోలో ఏంటంటే డైరెక్ట్ చెక్ చేసామన్నట్టు. సో డైరెక్ట్ ఎన్పిఐ నెంబర్ ఉంటుంది, ఆ ఎన్పిఐ నెంబర్ కాపీ చేసుకొని చెక్ చేసాం. ఒకవేళ ఇన్వాలిడ్ ఉంటే ఒరిజినల్ యూజ్ కోసం మనం గో టు సైట్స్ యూజ్ చేస్తాం. ఎన్పిఐ పోర్టల్ అనేది యూజ్ చేస్తాం అన్నట్టు. ఓకే, ఎన్పిఐ పోర్టల్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ రెండు సినారియోస్ చేసామన్నమాట. సో దీనికి మీరు కాల్ చేయాల్సిన అవసరం ఉండదండి సినారియోకి. ఓకే, దీన్ని ఏమంటారంటే నాన్ కాలబుల్ అంటారండి ఇవి. సో కొన్ని సినారియోస్ ఉంటాయండి, వాట్ ఈస్ ద కాలబుల్ అండ్ వాట్ ఈస్ ద నాన్ కాలబుల్ అని సినారియోస్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి నోట్స్ రాద్దాం మనం. నోట్స్. సో నెక్స్ట్ మనకి ఎలా అయిపోయిందంటే ఇది సిస్టమ్ అంటే సిస్టమ్ నుంచి చెక్ చేసాం కదా. ఓకే, మనకు డినైల్ ఏమని వచ్చింది, డినైల్ ఇలా వస్తుందండి మనకు CO16 అని వస్తుంది. కమెంట్ పెడతారు అనమాట దేనికని. సో ఇన్సూరెన్స్ సంబంధం లేదు మనకు, ఇది అవసరం లేదు. ఏ వెబ్సైట్ యూజ్ చేస్తే అవసరం లేదు. మనం ఏ వెబ్సైట్ యూజ్ చేస్తే ఆ వెబ్సైట్ నేమ్ రాయాలి. www.npiportal.com. మనకు ఇన్సూరెన్స్ సంబంధించింది కాదు, ఇది వదిలేసేయండి, ఇది వదిలేసి మనకి చాలా ఫీల్డ్స్ ఉంటే మనకు అవసరం ఉండే ఫిల్ చేయాలన్నమాట. ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, క్లైమ్ రిసీవ్ డేట్ అవసరం లేదు. ఓకే, క్లైమ్ రిసీవ్ డేట్ కావాలి అండ్ క్లైమ్ డినై డేట్, ఏ డేట్ రోజు డినై అయింది. ఓకే, ఇట్స్ నాట్ రిక్వైర్డ్. రీజన్ ఫర్ డిలే, ఇట్స్ నాట్ రిక్వైర్డ్. ఎస్, ఇట్స్ రీజన్ ఫర్ డిలే.
ఎనీ డాక్యుమెంట్ ఆర్ ఇన్ఫో రిక్వెస్టెడ్ ఫ్రమ్ ప్రొవైడర్. ఎస్, ఇది సెలెక్ట్ చేసుకోండి. వాట్ డాక్యుమెంట్ రిక్వెస్టెడ్? ఎన్పిఐ ఇన్వాలిడ్, ఎన్పిఐ మిస్సింగ్ ఆర్ ఇన్వాలిడ్ ఏదైనా అయ్యి ఉండొచ్చు. సో నెక్స్ట్ రిప్రజెంటేటివ్ నేమ్, ఏ రిప్రజెంటేటివ్ మాట్లాడితే మీరు ఆ రిప్రజెంటేటివ్ నేమ్ అనమాట. మ్యారీ ఎగ్జాంపుల్. అండ్ కాల్ రిఫరెన్స్ నెంబర్ యాష్ 1 2 3 4 5 5. యాక్షన్ ఏం చేశారు? సో రీసబ్మిట్ చేశారు, రైట్? క్లైమ్ అనేది రీసబ్మిట్ చేశారు, ఎందుకంటే మీరు ఎన్పిఐ నెంబర్ చేంజ్ చేశారు కదా. ఎస్, రీసబ్మిట్ చేసేసారు. దెన్ నెక్స్ట్ సేవ్, డాటా సేవ్. ఓకే, సో ఇక్కడ మీకు ఉంటాను. ఇన్ కేస్ ఈ ఏ సినారియోలో కాకుంటే మీరు అసైన్ టు డైరెక్ట్ మీరు వేరే వాళ్ళకు అసైన్ చేయొచ్చు అనమాట. సో ఏ డిపార్ట్మెంట్కి, సూపర్వైజర్ కా, డైరెక్ట్ క్లయింట్కి ఒకవేళ ఎన్పిఐ నెంబర్ దొరకలేదు అనుకోండి, మీరు వీళ్ళకి అసైన్ చేయొచ్చు. డైరెక్ట్ క్లయింట్ అంటే మనకి ఎవరైతే వర్క్ అసైన్ చేస్తారో అతనికి అనమాట. సో టు క్లయింట్ అసైన్ చేసి లొకేషన్ ఆన్ సైట్ ఆఫ్ సైట్. ఆన్ సైట్ అంటేనేమో మనం క్లయింట్ తరపున, ఆఫ్ సైట్ అంటే మన దగ్గరలో. సో ఏదైనా సెలెక్ట్ చేసుకొని ఏ డేట్ అసైన్ చేసాము, కమెంట్స్ ఏంటి. సో అనేబుల్ టు ఫైల్ ఎన్పిఐ. సో అనేబుల్ ఫైల్ ఎన్పిఐ అంటే అప్పుడు క్లయింట్ ఏం చేస్తుందంటే మీకు రిజల్యూషన్ పంపిస్తుంది, మీ మెయిల్కి పంపిస్తుంది. ప్లీజ్ యూస్ సో అండ్ సో ఐపీ నెంబర్ అని చెప్పేసి పంపిస్తుంది అనమాట. ఓకే, అసైన్మెంట్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్, రైట్? దెన్ నెక్స్ట్ క్లోజ్ అండి. ఓకే, సో సినారియో అర్థమైంది అనుకుంటండి. సో ఎవరికైనా మోర్ ఇన్ఫో కావాలంటే కింద నాకు కమెంట్ చేయండి. ఓకే, నా కోర్స్ డీటెయిల్స్ కావాలంటే నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.